1. సంక్రాంతి తేదీలు 2026. ఈ ఏడాది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణం జనవరి 14, 2026 బుధవారం మధ్యాహ్నం జరుగుతుంది. జనవరి 13 భోగి. జనవరి 14 మకర సంక్రాంతి. జనవరి 15 కనుమ. జనవరి 16 ముక్కనుమ. 2. రోజువారీ విశేషాలు. భోగి. ఉదయాన్నే భోగి మంటలు వేయడం ద్వారా పాత వస్తువులను, నెగటివ్ ఆలోచనలను వదిలేసి కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి దిష్టి తీస్తారు. సంక్రాంతి. ఇది సూర్యారాధనకు ప్రత్యేకం. కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో చేసిన పొంగలిని సూర్యునికి నివేదిస్తారు. ఈ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కనుమ. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన పశువులను పూజించే రోజు. ఎడ్లను, ఆవులను అందంగా అలంకరించి వాటికి కృతజ్ఞత తెలుపుతారు. ముక్కనుమ. ఈ రోజున సాధారణంగా మాంసాహారం ఇష్టపడేవారు విందులు చేసుకుంటారు మరియు గాలిపటాల పోటీలు నిర్వహిస్తారు. 3. ప్రధాన ఆకర్షణలు. సంక్రాంతి స్పెషాలిటీస్. ముగ్గులు మరియు గొబ్బెమ్మలు. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. హరిదాసులు మరియు బసవన్నలు. హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసులు, డూడు బసవన్నల ఆటపాటలు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేస్తాయి. గాలిపటాలు. ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో కళకళలాడుతుంది. ఇది స్వేచ్ఛకు మరియు ఉత్సాహానికి ప్రతీక. 4. సంక్రాంతి పిండి వంటలు. సంక్రాంతి అంటేనే నోరూరించే వంటకాలు. ముఖ్యంగా అరిసెలు. సంక్రాంతికి అత్యంత ప్రధానమైన స్వీట్. మురుకులు, జంతికలు, చెక్కలు, బూరెలు, నువ్వుల ఉండలు. చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే నువ్వులు బెల్లంతో చేస్తారు. సకినాలు తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రత్యేకం. 5. ఆధ్యాత్మిక విశిష్టత. శాస్త్రాల ప్రకారం సంక్రాంతి నాడు చేసే దానధర్మాలు, ముఖ్యంగా నువ్వులు, వస్త్రాలు, కూష్మాండం, గుమ్మడికాయ అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి.